ఈశ్వరమ్మ మీద జరిగినటువంటి అత్యాచారం మరియు లైంగిక వేధింపులు ఆమెని నిర్బంధంగా ఒక ఇంట్లో బంధించి ఆమె మీద అత్యంత క్రూరంగా ఆమెను కొట్టి హింసించడం అనేది చాలా అమానవీయమైనటువంటి సంఘటన. ఆమె వేరే వాళ్ళ పొలంలో గుత్తకు తీసుకొని పనిచేసినటువంటి సందర్భంలో వాళ్ళు ఆ అమ్మాయి మీద అట్లాంటి అఘాయిత్యానికి పాల్పడడం అనేది అత్యంత పాశవికమైనటువంటి చర్యగా మేము చైతన్య మహిళా సంఘం తీవ్రంగా ఖండిస్తుంది. కాబట్టి ఈ రోజు నాగర్ కర్నూలులో బాధితురాల్ని పరామర్శించడానికైనా వచ్చాము. బాధితురాల్ని చాలా భయపెట్టించినట్టుగా ఉన్నారు. ఆమె కనీసం మాట్లాడడానికి కూడా పరిస్థితుల్లో లేరు. వాళ్ళ అక్కగారు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఆమె మానంలో అగ్గి కూడా పెట్టారు. ఆమె తొడల నిండా కూడా బొబ్బర్లు రావడము, అత్యంత క్రూరంగా ఆమెను కొట్టడము, హింసించడం అనేది జరిగిందని ఆమె చెప్పడం జరిగింది. ఇది వాళ్ళు చెప్తున్నటువంటి వెర్షన్ ఏంటంటే ఆమె వేరే వెళ్ళడం వల్ల కొట్టారు అనేది చెప్తున్నారు. అంటే వాళ్ళు గిరిజనులు, అమాయకులు, వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు బయట వాళ్లే కాదు భర్త కొట్టే అధికారం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని చైతన్య మహిళా సంఘం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇక్కడ అరెస్టు ఇంకా బండి ఈశ్వరమ్మ, బండి వెంకటేశ్వర్లు, మహేష్ బండి, అనూష బండి శివుడు, కృష్ణయ్య, వెంకటమ్మ, పాండు వీళ్ళందరూ కూడా ఆమె మీద ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడ్డారనే విషయం మాకు తెలిసింది. ఇందులో కొంతమందిని మాత్రమే అరెస్ట్ చేశారని, మిగిలిన వాళ్ళని అరెస్ట్ చేయలేదని మాకు తెలియడం జరిగింది. ఖచ్చితంగా మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. అంతేకాకుండా నిర్బంధము, అత్యాచారము, లైంగిక వేధింపులు ఇవి కూడా ఈ సెక్షన్స్ కూడా మీద పెట్టాలి. పెట్టడమే కాకుండా సత్వరంగా సమస్యను పరిష్కరించేసి వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి చైతన్య మహిళా సంఘం డిమాండ్ చేస్తుంది. అంతేకాకుండా బాధితులకి కనీసం 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, ఒక ఇల్లు కూడా వాళ్ళకి మంజూరు చేయాలని చెప్పి బాధితుల పక్షాన ప్రభుత్వం నిలబడాలని చెప్పి చైతన్య మహిళా సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుంది.